నరసరావుపేట శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో విశ్వజనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్న సన్మాన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా విశ్వజనని ఫౌండేషన్ చైర్మన్ బొగ్గరపు బ్రహ్మానందం స్వర్ణనంది ఎక్సలెన్స్ అవార్డు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేటకు చెందిన పలువురు ప్రముఖులు అవార్డులు స్వీకరించడం గర్వకారణంగా నిలిచింది. సమాజానికి సేవలు అందిస్తూ తమ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన అవార్డు గ్రహీతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సత్తెనపల్లి రోడ్లోని సాయిబాబా గుడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేపు అనగా జనవరి 4వ తారీఖు ఆదివారం ఉదయం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు విశ్వజనని ఫౌండేషన్ సన్మాన మహోత్సవ ఆహ్వానము స్వర్ణనంది ఎక్సలెన్స్ అవార్డు ఆ కార్యక్రమానికి మన నరసరావుపేట నుంచి సుమారుగా 18 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో భాగంగా ఈ రోజున ఈ ఇన్విటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి 3 రాష్ట్రాల నుంచి మన విజయవాడకి ఈ స్వర్ణనంది అవార్డ్స్కి దాదాపుగా ఒక 86 మంది ఈ 3 రాష్ట్రాల్లో సెలెక్ట్ చేశాం. అందరికీ ఈ స్వర్ణనంది ఎక్సలెన్స్ అవార్డు అంటే అది ఏంటంటే వాళ్ళు చేసే సర్వీసుని బట్టి మనం వాళ్ళని సెలెక్ట్ చేశాం. ఈ కార్యక్రమానికి మన విశిష్ట అతిథి తాళాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామీజీ గారు, అలానే ప్రముఖులు సినీ ఆర్టిస్టులు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. మన అందరూ ఈ సన్మాన గ్రహీతలు అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వజనని ఫౌండేషన్ సన్మాన మహోత్సవం స్వర్ణనంది ఎక్సలెన్స్ అవార్డుకి నరసరావుపేట నుంచి వాళ్ళ సర్వీస్ను బట్టి 18 మందిని ఎంపిక చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వేద పండితులు, స్వామీజీలు, టీవీ యాంకర్సు, సినిమా యాక్టర్సు అందరూ వచ్చి మనందరికీ అవార్డ్స్ ఇవ్వబోతూ ఉన్నారు. మరి తీసుకోబోయేటువంటి అందరూ కూడా సకాలంలో వచ్చేసి 2 గంటల దగ్గర నుంచి 8 గంటల దాకా నిర్మలంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, అవార్డ్స్ నైట్ జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. చైర్మన్ బ్రహ్మానందం గారి ఆధ్వర్యంలో విశ్వజనని ఫౌండేషన్ స్వర్ణనంది అవార్డ్స్ మహోత్సవం జరగబోతూ ఉంది విజయవాడలో.